సంక్రాంతి సినిమాలంటేనే పండగ సినిమాలు. సంక్రాంతికి అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సీజన్. సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ మూవీ అంటేనే ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. బాలకృష్ణ అభిమానులకి సంక్రాంతికి బాల ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పాలి. 'డాకు మహారాజ్' ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి, 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి, లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూనే ఉన్నారు. అలాగే నిర్మాత నాగవంశీ గానీ, బాబీ గానీ, దర్శకుడు బాబీ గానీ ఇచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్‌తో 'డాకు మహారాజ్' మీద అంచనాలు మరింతగా పెరిగాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్బ్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ సినిమాల నుంచి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక ఎమోషనల్ డ్రైవ్‌తో ఈ సినిమా సాగుతుంది. బాలకృష్ణ సినిమాల నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో వాటన్నిటిని ఏమాత్రం మిస్ అవ్వకుండా ఒక కొత్త ఎమోషనల్ డ్రైవ్‌ని తీసుకెళ్ళగలిగారు. ముఖ్యంగా స్టైలిష్ ఫిల్మ్. ఈ సినిమా గురించి మాట్లాడాలని చూస్తే ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ విజయ్ ఖండన్ గురించి మాట్లాడాలి. ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఇంతకుముందు బాలకృష్ణ సినిమాలతో పోలిస్తే ఇందులో బాలకృష్ణ చాలా అందంగా కనిపించారు, స్టైలిష్గా కనిపించారు. రక్తపాతం అనేది బాలకృష్ణ సినిమాల్లో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈసారి వైలెన్స్ డోస్ తగ్గి అది ఎమోషనల్గా కనిపించింది. ఎంతవరకు కథకు అవసరమో అంతవరకే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ కథకి అవసరం లేని యాక్షన్ సీన్సు లేకపోతే ఒక ఎక్స్ట్రా యాక్షన్ సీన్స్ ఏమి ఇందులో కనిపించవు. సినిమా ఇంట్రడక్షన్ నుంచి కూడా ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది. ఒక చైల్డ్ సెంటిమెంట్తో మొదలైన మూవీ, ఆ తర్వాత ఒక చంబల్ ప్రాంతానికి వెళ్ళిద్ది. అక్కడి నుంచి ఒక నీటి సమస్యని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఒక ప్రాంతానికి నీళ్లు రావాలి, ఆ నీళ్లు రావాలంటే అక్కడ ఏం చేయాలని ఒక సివిల్ ఇంజనీర్ సీతారాం పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడని చెప్పవచ్చు. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ లేకపోతే వైలెంట్ అనేది కొత్త కాదు. ఈ సినిమాలో యాక్షన్, వైలెన్స్తో పాటు వాటి ఎమోషనల్తో మిక్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా ఆ ప్రాంతం యొక్క సమస్యను తీసుకొని ఆ సమస్య కోసం పోరాడే ఒక సివిల్ ఇంజనీర్ పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారు. అది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి యాక్షన్కైనా సరే దాని వెనక ఎమోషన్ కనుక కరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోతే యాక్షన్ని ఎంజాయ్ చేయలేము. ఆ యాక్షన్కి ఎమోషన్ని కనెక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. డాకు మహారాజ్గా మారిన తర్వాత సినిమా మరింతగా స్పీడ్ అందుకుంది. డాకు మహారాజు ప్రాంతంలో జరిగే అన్యాయాలు కానీ, బాలకృష్ణ వీరోచితమైన పోరాటాలు కానీ ఇందులో చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫర్ విజయ్ ఖండన్కి 100కి 100% మార్క్స్ వేయచ్చు. ప్రతి ఫ్రేము అంటే సెకండ్ హాఫ్లో వచ్చే శాండ్ సీక్వెన్స్ని ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగింది. ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ అంటే యాక్షన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. కథకి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచారు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా చాలా స్టైలిష్గా ఉంచారు. బాలకృష్ణ డైలాగ్స్కి ఫేమస్. ఆ డైలాగ్స్ చెప్పడంలో ఒక హిందీ మిక్స్ అయిన డైలాగ్స్లో బాలకృష్ణ డైలాగ్స్ చెప్తుంటే థియేటర్లో విజిల్స్, క్లాప్స్ పడుతున్నాయి. ఎలివేషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. కథని తీసుకెళ్లటంలో దర్శకుడికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఈ కథని డ్రైవ్ చేయడంలో దర్శకుడికి ఉన్న ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య తర్వాత ఎమోషన్స్ని ఎలాగైతే వాల్తేరు వీరయ్యలో అంత కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ని ఇన్వాల్వ్ చేశాడు, అలాగే ఒక మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ మూవీలో కూడా మాస్ ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో వాటన్నిటినీ అందిస్తూనే ఒక మంచి కథని చెప్పడం జరిగింది. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ రివీల్ చేయలేదు, ఎందుకంటే శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ చాలా కీ రోల్ పోషిస్తుందని చెప్పవచ్చు. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించారు. ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉన్నంతలో బాగా చేశారు. ఆ క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ లేదు. మిగతా సినిమాలతో పోలిస్తే అఖండ అలా చూస్తే కొంచెం ఆ క్యారెక్టర్కి స్కోప్ తగ్గినా ఉన్నంతలో చాలా పర్ఫెక్ట్గా ఆ పాత్రలో ఇమిడిపోయారు. అలాగే ఊర్వశి రౌతల్ క్యారెక్టర్ కూడా మనం ఏదో పాట కోసం వచ్చి వెళ్తుంది అనుకుంటాం, కానీ ఆమె కథతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అవటం వల్ల ఆ పాటను కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. బాలకృష్ణ సినిమాల నుంచి ఎక్స్పెక్ట్ చేసే పాటలు ఇందులో కొంచెం తగ్గాయని చెప్పవచ్చు. దబిడి దిబిడి సాంగ్ ఒకటే ఫ్యాన్స్కి విజిల్స్ మూమెంటు, చిన్ని పాట ఎమోషనల్గా సాగిద్ది. ఆ తర్వాత డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్ కథతో పాటు వెళ్ళిపోయింది. కాబట్టి ఫ్యాన్స్ విజిల్స్ మూమెంట్ ఓన్లీ ఊర్వశి రౌతల్ పాటకే దొరుకుతాయి. ఆ ఒక్క పాటనే బాలకృష్ణ నుంచి జనరల్గా
బాలకృష్ణ సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేసే మాస్ బీట్స్ని ఆ పాట ఒక్కటే సస్టైన్ చేసింది. మిగిలినంతా కథలో భాగంగా వెళ్ళిపోయారు. ఇక అంటే 3 పాటలు 6 ఫైట్లు అనే ఫార్మాట్ లేకుండా ఆ కథకి ఏది అవసరమో ఆ కథకి ఎప్పుడు ఏది అవసరం అని చాలా నిజాయితీగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవ్రీ సీక్వెన్స్ డాకు సీక్వెన్స్ కానీ అలాగే సీతారాం క్యారెక్టరైజేషన్ కానీ అలాగే ఊటీ సీక్వెన్స్ కానీ అలా సీక్వెన్స్లన్నీ కూడా చాలా అందంగా కుదిరాయి. ఒక మంచి కథ అంటే ఈ కథ మరీ కొత్త కథని చెప్పడానికి లేదు. కథ తెలిసిన కథలాగే అనిపించినప్పటికీ ఆ కథనం ప్రజెంటేషను ఆ ఎమోషన్స్తో మనకి చాలా మంచి ఫీల్ కలుగుతుంది. సినిమా చూస్తున్నప్పుడే ఒక హై ఫీల్ కలుగుతుంది. బాలకృష్ణ సినిమాల నుంచి ఏమైతే ఆడియన్స్ కోరుకుంటారో, బాలకృష్ణ సినిమాల నుంచి అభిమానులు ఏమైతే కోరుకుంటున్నారో ఆ విజిల్స్ మూమెంట్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒక ఎమోషనల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంది. ఒక మంచి కథతో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని జోడించి సంక్రాంతికి బాలకృష్ణ అభిమానులకే కాదు సినిమా అభిమానులకు కూడా ఒక మంచి గిఫ్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. ఈ సినిమా తర్వాత ముఖ్యంగా దర్శకుడు బాబీ గురించి చెప్పుకోవాలి. ఎమోషన్స్ని కమర్షియల్గా బ్లెండ్ చేయటంలో ఒక మంచి కథను పట్టుకొని ఆ కథలో ఎమోషన్స్ని బ్లెండ్ చేయటము, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఒక ఎమోషన్స్ని వదలకుండా చూడటము, అట్ ద సేమ్ టైము కథకి స్టిక్ ఆన్ అయి ఉండటము. అంటే కావాలంటే పాటలు ఎక్కడెక్కడైనా ప్లేస్ చేయొచ్చు అని వెతకకుండా కథకి ఏది అవసరమో, కథకి ఎప్పుడు అవసరమో అప్పుడే పాటలు వచ్చినాయి. ఆ విషయంలో అంటే కమర్షియల్ సినిమా అంటే క్లైమాక్స్ ముందు ఒక పాట పెడదాము, లేదా ఇంటర్వెల్ తర్వాత ఇంకో పాట పెడదామని ఇలాంటి రెగ్యులర్ లెక్కల్ని దాటి కథకి చాలా నిజాయితీగా ఉన్నాడు దర్శకుడు. స్టంట్ మాస్టర్ వెంకట్ గురించి చెప్పుకోవాలి. సో చాలా స్టైలిష్గా స్టంట్స్ని కంపోజ్ చేశాడు. గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చే డాకు సీక్వెన్స్, ఒక శాండ్ సీక్వెన్స్ ఉంటుంది. శాండ్ సీక్వెన్స్ అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఒక హై ఫీస్ట్గా ఈ మూవీ ఉంటుంది. బాలకృష్ణ అభిమానులకే కాదు సినిమాల్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా డాకు మహారాజ్ తప్పకుండా నచ్చుతాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా మూడ్ని ఎలివేట్ చేయడంలోనూ ఆ మూడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటంలోనూ ఫస్ట్ ప్లేస్లో నిలబడింది. బాలకృష్ణ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఎమోషనల్ సీక్వెన్స్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మూడ్ని ఎలివేట్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. విజయ్ కన్నన్, తమన్ ఈ సినిమాకి 2 స్ట్రాంగెస్ట్ పిల్లర్లుగా నిలిచారు. ఎందుకంటే క్యాప్చర్ చేయటంలో విజయ్ కన్నన్ చూపించిన ప్రతిభ, ఆ క్యాప్చర్ చేసిన ఇమేజ్కి ఎమోషన్స్ని జోడించడంలో తమన్ చూపించిన ప్రతిభ ఈ సినిమాకి మెయిన్ అసెట్గా నిలిచాయి.